కింది స్థాయి కోర్టుల నుంచి సుప్రీం వరకు ఏటా పెండింగ్ పిటిషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ టైంలో కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గించడానికి న్యాయశాఖ లోక్ అదాలత్ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపు మరోసారి దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ జరగబోతోంది. ఇందులో ట్రాఫిక్ చలాన్లను తగ్గించుకోవడంతో పాటు పూర్తిగా రద్దు చేసుకోవచ్చు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లలో తీవ్ర ఉల్లంఘనల కింద రాని వాటిని లోక్ అదాలత్ రద్దు చేసే ఛాన్స్ ఉంది. ఇక సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, పొల్యూషన్, రాంగ్ రూట్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ వంటి పెండింగ్ చలాన్లుంటే వాటిపై ఫైన్ తగ్గించడమో లేదా పూర్తిగా రద్దు చేయడమో చేస్తారు. ఇక లోక్ అదాలత్ కు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కింది స్థాయి కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు ఈ పెండింగ్ పిటిషన్ల సంఖ్య భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కోర్టులలో కేసుల సంఖ్య తగ్గించుకోవడానికి న్యాయశాఖ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. ఇందులో భాగంగా రేపు ఎల్లుండి దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ జరగబోతా ఉందన్నట్టు కూడా ఇప్పటికే ప్రజలకు ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ట్రాఫిక్ చలాన్లు తగ్గించుకోవడంతో పాటు పూర్తిగా రద్దు చేసుకోవచ్చు అనే ఒక విషయాన్ని కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు తీవ్ర ఉల్లంఘనల కింద రానటువంటివి అంటూ కూడా లోక్ అదాలత్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, రెడ్ సిగ్నల్ జంప్ చేయడము, ఓవర్ స్పీడ్ తో వాహనం ముందుకు వెళ్లడము, పొల్యూషన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడము, రాంగ్ పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్క్ చేయడము, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ వంటి పెండింగ్ చలనాలు ఉంటే వాటిపైన ఫైన్ తగ్గించడమా లేదా పూర్తిగా రద్దు చేయడమా అనే దానిపై కూడా ఈ లోక్ అదాలత్ అవేర్నెస్ కొనసాగుతా ఉంది. ఇది తెలంగాణ నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా సుప్రీం కోర్టు వరకు కూడా ఈ లోక్ అదాలత్ అవేర్నెస్ కోసం ఈ పెండింగ్ చాలా కేసెస్ అన్ని కూడా పెండింగ్ లో ఉంటున్నాయి. చాలా రోజులుగా వీటికి బకాయిలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేయలేకపోతా ఉన్నారు. ఆ కేసులు ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. దీంట్లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసి కోర్టుకి ఆ విషయాలన్నీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో సగం ఫైన్ నిర్వహించడమా లేదా పూర్తి స్థాయిలో వాటిని రద్దు చేయడమా అనే ఒక అంశంపై కూడా ఈ లోక్ అదాలత్ జరగబోతా ఉంది. ఇప్పటికే కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఖజానా రావాల్సి ఉంటుంది. అనేక వయలేషన్స్ గురి చేయడము, ట్రిపుల్ రైడింగ్, వితౌట్ హెల్మెట్ గా డ్రైవ్ చేయడము, ఈ జీబ్రా క్రాసింగ్ వద్ద లైన్ దాటి ముందుకు వెళ్లడము, అనేక చోట్ల లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడము, చాలా వయలేషన్స్ ట్రై కమిషనరేట్ పరిధిలోగా ఎక్కువగా నమోదయ్యేటువంటి కేసులు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కోర్టులలో ఎక్కువగా కేసులు ఇవే పెండింగ్ లో ఉండడంతో ఇతర కేసులపై కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వకుండా ఈ ట్రాఫిక్ వయలేషన్స్ కేసెసే కోర్టు చాలా పెండింగ్ ప్రాసెస్ గా నడుస్తా ఉంది అంటూ కూడా భావించి లోక్ అదాలత్ తొందరగా ఏర్పాటు చేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్లన్నీ పే చేయడము లేదా పూర్తి స్థాయిలో వాటిని రద్దు చేయడం అనే అంశంపై కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కల్పించబోతా ఉన్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ లోక్ అదాలత్ కార్యక్రమం కేవలం ట్రాఫిక్ చలాన్లపైనే వివిధ కోర్టులో ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉంది న్యాయశాఖ. దీనిలో పబ్లిక్ కి కొంత రిలీఫ్ అనే అనుకోవాలి. వాళ్ళు వెళ్లాల్సినటువంటి జాబ్ నిమిత్తం, అర్జెన్సీ నిమిత్తం ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ఒక వాహనం పైన కనీసం ట్రై కమిషనర్ పరిధిలో 2-3 చలాన్లు ఒకే వాల్యుయేషన్ పైన నిత్యం నమోదవడము, అది వారానికి నెలల చొప్పున చూస్తా ఉంటుంటే ఒక వాహనం పైన 10 నుంచి 15 వరకు వయలేషన్స్ నమోదై ఉంటే లక్షలాది వాహనాలు హైదరాబాద్ లో ట్రై కమిషనరేట్ పరిధిలో నిత్యం ఎక్కడో ఒక చోట సీట్ బెల్ట్ ధరించుకోకపోవడము, క్రాస్ లైన్ దాటి ముందుకు వెళ్లడము, సిగ్నల్స్ ని పాటించకపోవడము, ఫ్రీ లెఫ్ట్ ని బ్లాక్ చేసి ఉండడము, అనేక వయలేషన్స్ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. అది సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. ఆ కేసులు ఎక్కువగా ఎఫ్ఐఆర్లు నమోదవ్వడము, వాహనదారులు వాటిని చెల్లించకపోవడంతో ప్రభుత్వంపై ఇంకాస్త భారం పెరుగుతా ఉంది. రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడము, ఈ కేసులతో కోర్టులలో, న్యాయశాఖలలో వేరే కేసులు విచారణ జరపకుండా దీనిపైనే వాహనాల సీజ్ అని, పోలీసులపై తిరగబడ్డారని, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న ట్రాఫిక్ వయలేషన్స్ తగ్గట్లేదంటూ కూడా రకరకాలుగా కోర్టు దృష్టికి వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఈ లోక్ అదాలత్ ద్వారా పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉన్నటువంటి వాటి చలాన్లన్నీ
వసూలు చేసే విధంగా లేదా రద్దు చేసే విధంగా మాత్రం ఈ న్యాయశాఖ ఈ లోక్ అదాలత్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వబోతుంది, అవేర్నెస్ కల్పించబోతోంది. శివ, అయితే రవితేజ, లోక్ అదాలత్ గురించి పబ్లిక్ కి కూడా పెద్దగా అవగాహన లేనటువంటి పరిస్థితి కదా. ప్రతిసారి దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయి అవగాహన రానటువంటి పరిస్థితి ఏంటి? లోక్ అదాలత్ ద్వారా కోర్టులో ఉన్నటువంటి ఎలాంటి కేసుల మీద కొంత భారం తగ్గేటటువంటి అవకాశం ఉంది? సాధారణంగా ఈ కేసులు, ట్రాఫిక్ చలాన్లు, కోర్టు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పోలీసుల పేరెత్తగానే వాహనదారులు తమకెందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే లేనిది క్రియేట్ చేసి ఇది లేదు, అది లేదు, అదెందుకు కట్టలేదు, ఇప్పుడు ఎందుకు కట్టలేదు, ఎఫ్ఐఆర్ నమోదయ్యేంత వరకు ఎందుకు పట్టించుకోలేదంటూ కూడా ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఈ లోక్ అదాలత్ పెట్టినటువంటి సమయంలో పెద్దగా వాహనదారులు రెగ్యులర్ గా డ్యూటీ పర్పస్ రోడ్డు మీద ఎక్కే వాహనాలు మాత్రం ఖచ్చితంగా అది క్లియర్ చేసుకునేటువంటి బాధ్యతగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎప్పుడో ఒకసారి తీసేటువంటి వాహనదారులు మాత్రం మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తే ఈ పడినటువంటి చలాన్స్ తో పాటు ఇవన్నీ లేకుండా వాహనాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నామంటూ కూడా మళ్ళీ వాహనాన్ని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరు ఒక రకంగా, ఇంకొకరు ఒక రకంగా ఆలోచించి వారి దృష్టికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఈ డబ్బులు పే చేసి పూర్తిగా క్లియరెన్స్ చేసుకోవాలి అనే ఒక బాధ్యత రహితంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటుంటారు. కొంతమంది బాధ్యతగా ఉంటారు, కొంతమంది బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలాంటి లోక్ అదాలత్ అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టినప్పుడు డెఫినెట్ గా తమ వాహనాల పైన పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ చేయకపోతే అది ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా వాహనం పైన ఉన్నటువంటి పెండింగ్ చలాన్ల కాస్త పెనాల్టీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇది మీ వాహన పత్రాలు ఉన్నా లేకపోయినా లోక్ అదాలత్ ద్వారా మీ వాహనాల పైన ఉన్నటువంటి ఈ పెండింగ్ చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటేనే ఎప్పటికప్పుడు వాహనం క్లియరెన్స్ గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మాత్రం న్యాయ నిపుణులు, పోలీస్ శాఖ వారు ఈ ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఈసారి నిర్వహించేటువంటి లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని వాహనదారులు వచ్చి ఒకేసారి క్లియర్ చేసుకుంటే ఇక ముందు వయలేషన్స్ గురవ్వకుండా మాత్రం వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించి పెండింగ్ లో ఉన్నటువంటి వసూళ్లు డబ్బులన్నీ కూడా వస్తే రాష్ట్రానికి, ఖజానాకి కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు మొత్తం దేశవ్యాప్తంగా ఈ పెండింగ్ చలాన్లపై దృష్టి పెట్టి లోక్ అదాలత్ నిర్వహించబోతున్నారన్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. కింది స్థాయి కోర్టుల నుంచి సుప్రీం వరకు ఏటా పెండింగ్ పిటిషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ టైంలో కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గించడానికి న్యాయశాఖ లోక్ అదాలత్ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపు మరోసారి దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ జరగబోతోంది. ఇందులో ట్రాఫిక్ చలాన్లను తగ్గించుకోవడంతో పాటు పూర్తిగా రద్దు చేసుకోవచ్చు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లలో తీవ్ర ఉల్లంఘనల కింద రాని వాటిని లోక్ అదాలత్ రద్దు చేసే ఛాన్స్ ఉంది. సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, పొల్యూషన్, రాంగ్ పార్కింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ వంటి పెండింగ్ చలాన్లు ఉంటే వాటి ఫైన్ తగ్గడమో లేక పూర్తిగా రద్దు చేయడమో చేస్తారు.